పోలవరం ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వంలో వరుస షాక్లు తగులుతున్నాయి. నిధుల విషయంలో కేంద్రం షాక్ ఇస్తున్నా సీఎం జగన్ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. ఈ 4.5 కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీసిన సందర్భమే లేదు. పోలవరం ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర జల సంఘం 31,625 కోట్లకు అంచనాలు ఆమోదించింది. ఆ మేరకు సిఫార్సు చేస్తూ జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఆ అంకెలను మళ్లీ పరిశీలించేందుకు కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 2 లోపు తన సిఫార్సులు అందించాలని సూచించింది. ఇప్పటికే ఒకసారి కేంద్ర జల సంఘం 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పోలవరం అంచనాలను ఆమోదించింది. తరువాత 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆ అంకెలను కొంత మార్చి సిఫార్సు చేసింది. ఆ మొత్తానికి పెట్టుబడి ఆమోదం ఇచ్చి మంత్రివర్గం ఆమోదిస్తే చాలు. అలాంటిది కేంద్రం మొత్తం ప్రక్రియను ఎందుకు మొదటికి తీసుకొచ్చింది? ప్రక్రియ తిరగతోడుతూ ఉన్న జగన్ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నారు? పోలవరం అంచనాలను 2013-14 ధరల ప్రకారం కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించింది. తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కొంత కోత పెట్టి సిఫార్సు చేసింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద ఖర్చయ్యే 20,398 కోట్ల రూపాయలకే కేంద్ర మంత్రిమండలి ఆమోదించి ప్రస్తుతం నిధులు ఇస్తోంది. తరువాత 2017-18 ధరల ప్రకారం నాటి రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సమర్పించింది. ఆ అంచనాలను కేంద్ర జల సంఘం పరిశీలించి 55,656.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద 51,095.96 కోట్లకు సిఫార్సు చేసింది. 2019 ఫిబ్రవరిలోనే ఈ అంచనాలు ఆమోదించింది. ఆ సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ పోలవరం ప్రాజెక్టుకు తాజా లెక్కల పేరుతో 31,625 కోట్లకే కేంద్ర జల సంఘం సిఫార్సు చేసింది. ఇందులో ప్రధాన డ్యాం, భూసేకరణ, 41.15 మీటర్ల స్థాయికయ్యే పునరావాసం, 2 కాలువలకయ్యే ఖర్చు పేరుతోనే పరిశీలించి ఆమోదించింది. నాటి కేంద్ర జల సంఘం సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ ఎందుకు ఇప్పుడు తాజా సిఫార్సులు చేయించుకున్నారు? ఇంత కోత పెట్టినా జగన్ ఎందుకు మాట్లాడరన్న ప్రశ్న వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలంటే 2010-11 నుంచి ఒకటే ప్రక్రియ సాగుతోంది. తొలుత కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించడం, తర్వాత పెట్టుబడి ఆమోదం, కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం ఉంటాయి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికే చేసిన పనిని బట్టి నిధులు రీయింబర్స్ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల సంఘం 55,656.87 కోట్లకు ఆమోదించింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో 47,725.74 కోట్లకు ఆమోదించింది. కేంద్ర జల సంఘము పరిశీలించింది. సాంకేతిక సలహా కమిటీ ఆ మొత్తాన్ని సిఫార్సు చేసింది. తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా పరిశీలించి నిధులు సిఫార్సు చేసింది. ఇంత ప్రక్రియ జరిగిన తరువాత కేంద్ర మంత్రిమండలి ఆ మొత్తానికి ఆమోదం తెలిపి నిధులిస్తే సరిపోయేది. అలాంటిది మళ్లీ ప్రక్రియను మొదటికి తీసుకొచ్చారు. కేంద్ర జల సంఘం తాజా సిఫార్సుల్లో మునుపటి మొత్తాలతో పోలిస్తే అంత స్థాయిలో ఎందుకు కోత పెట్టినట్లు? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నట్లు? 47,725.74 కోట్లకు ఆమోదించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోతున్నా నిలదీయలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారు. కేంద్ర సర్క్యులర్లో ఎక్కడా తొలిదశ నిధులన్న ప్రస్తావన లేదు. 2017-18 ధరలు ఆమోదించుకునేందుకు ఇప్పటికే 5 ఏళ్లు గడిచిపోయింది. 2 కమిటీలు ఆమోదించినా కేంద్రం వాటిని పట్టించుకోకుండా ప్రక్రియను మొదటికి తీసుకొచ్చింది. అలాంటిది 41.15 మీటర్ల స్థాయి నుంచి 45.72 మీటర్ల స్థాయికి అవసరమయ్యే భూసేకరణ, పునరావాసం నిధులు తెచ్చుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుంది? మళ్లీ కేంద్ర జల సంఘం, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఎప్పటికి సిఫార్సులు చేస్తాయి? 2వ దశ పునరావాసానికి 1,000 కోట్లు మళ్లీ ఎప్పటికి తెచ్చుకోగలుగుతాం? రాష్ట్ర విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పూర్తి నిధులు కేంద్రమే భరిస్తామని చెప్పింది. ఆ విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నా జగన్ కేంద్రంతో ఎందుకు పోరాటం లేదో సమాధానం చెప్పాలి.